ఓ భక్తుడు అన్నాడు, నీవు నీ అపరాధముల చేత చచ్చిన నిన్ను దేవుడు బ్రతికించిన తర్వాత నీ ఆలోచనలు అభిషేకించబడాలి, నీ తలంపులు అభిషేకించబడాలి, నీ మాటలు అభిషేకించబడాలి, నీ యొక్క ప్రవర్తన అభిషేకించబడాలి. అప్పుడే నీ తలంపులో, నీ ఆలోచనలో, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు ప్రవర్తించే ప్రవర్తనలో ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు ఏమీ కూడా కనబడకుండా ఆత్మీయమైన సాంప్రదాయాలు మనకి ఏం చేస్తాయి? ఎజ్రా నెహెమ్యా ఏం చేశారో తెలుసా? గత రాత్రి మాట్లాడుకోవడం జరిగింది. నెహెమ్యా గోడలు కడదాం అనుకున్నాడు. అయితే చుట్టుపక్కల కొంతమంది ఏం చేశారంటే కాక వీళ్ళు ఏం చేశారు? డిస్క్రైబ్ చేశారు. వెంటనే ఎగ్జాక్ట్ స్టాండ్ తీసుకున్నాడు. నో నెహెమ్యా, ఇలా కాదు మనం చేయవలసింది. ఈ గోడలు పూర్తి చేయాలంటే ఆ పూర్తి చేయగలిగిన దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలా? కమ్ రండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచాడు, లైన్గా నిలబెట్టాడు. ఒక జాము సేపు ఆరాధన చేయించాడు, మరొక జాము సేపు వాక్యాన్ని చదివించాడు, మరొక జాము సేపు మోకరించి ప్రార్థన చేయమన్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఆ వాక్యాన్ని చదువుతూ, ఆ ప్రార్థన చేస్తూ, ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వారి ఆధ్యాత్మికమైన గోడలు కట్టుకున్నారు. శారీరకంగా తన దేశమును కాపాడుకోగలిగిన గోడలు కూడా. ఈరోజు క్రైస్తవ మానవాళికి అపరాధము, పాపము, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఏమైపోయి తెలుసా? ప్రాకారములుగా నిలబడ్డాయి.